ఏపీ వ్యాప్తంగా అంగన్వాడీల సమ్మె 8వ రోజు కొనసాగింది. పలు ప్రాంతాల్లో భిక్షాటన చేసి వంట వార్పు నిర్వహించారు. తమ సమస్యల పరిష్కారం కోసం ఇన్ని రోజులుగా సమ్మె చేస్తున్న జగన్ ప్రభుత్వంలో చలనం లేదని అంగన్వాడీలు మండిపడుతున్నారు. సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం కుట్రలు పన్నుతోందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు 8వ రోజు సమ్మె కొనసాగించారు. తమ డిమాండ్లకు అంగీకరించి సమ్మెను విరమింపజేసే దిశగా చర్యలు తీసుకోవాల్సిన జగన్ ప్రభుత్వం అడ్డదారుల్లో సమ్మెను నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నం చేస్తోందని అంగన్వాడీలు మండిపడుతున్నారు. అయితే వైసీపీ ప్రభుత్వం దిగొచ్చే వరకు తమ సమ్మెను విరమించేది లేదంటున్నారు. వేతనం 26,000 రూపాయలు ఇవ్వాలి, కనీస వేతనం 26,000 రూపాయలు గుర్తించాలి, ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి, అంగన్వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా. ఏలూరు జిల్లా కేంద్రంలో అంగన్వాడీల సమ్మె 8వ రోజు కొనసాగింది. తమ సమస్యలను వైసీపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడంపై మండిపడ్డారు. జగన్ ఇచ్చిన హామీలను గాలి కొదిలేశారు అని ఫైర్ అయ్యారు. ఈవేళ సచివాలయ ఉద్యోగుల్ని, ప్రభుత్వ ఉద్యోగుల్ని అందరినీ తీసుకెళ్లి అంగన్వాడీ సెంటర్లో వేసి తాళాలు పగలగొట్టించారు. అర్ధరాత్రి తాళాలు పగలగొట్టాల్సిన అవసరం ఏంటి? ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు అంగన్వాడీ సెంటర్ నడుస్తుంది. అది పక్కన పెట్టేసి రాత్రి 12ంటికి 1 గంటకు కూడా మీరు తాళాలు పగలగొట్టి ఆ ఊరినే ఒక భయభ్రాంతులకి గురిసేసే పని ఈవేళ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. ఇది చాలా దుర్మార్గం. అటు ఏలూరు జిల్లా కైకలూరు తాలూకా సెంటర్లో షాపుల వద్ద భిక్షాటన చేశారు. అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అలాగే పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురంలో అంగన్వాడీలు భిక్షాటన చేసి నిరసన వ్యక్తం చేశారు. అంతకుముందు అంబేద్కర్ సెంటర్లోని దీక్షా శిబిరం వద్ద కొద్దిసేపు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తమ సమస్యలను పరిష్కరించకుండా ప్రభుత్వం సమ్మెను నిర్వీర్యం చేసేందుకు పలు రకాలుగా కుట్రలు పన్నుతోందని మండిపడ్డారు. ఎన్ని వినూత్న కార్యక్రమాలు మేము చేసినా కూడా మరి జగన్ గారు అయితే పట్టించుకోవట్లేదండి. అప్పుడైతే జగన్ గారు మరి మా చేతులు నిమిరండి, మా తలలు నిమిరి మీకు తెలంగాణ కంటే 1000 రూపాయలు అదనంగా ఇస్తారన్నారండి. ఆ వాగ్దానం అది మర్చిపోయినట్టున్నారండి. ఆయన మమ్మల్ని కట్టదడి పెట్టించుకోకుండా రోడ్డు మీద మమ్మల్ని పడవేయకుండా ఆయన మా పరిస్థితులు అర్థం చేసుకుంటారని మేము ప్రభుత్వాన్ని కోరుచున్నామండి. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో అంగన్వాడీ కార్యకర్తలు వినూత్న రీతిలో నిరసన తెలియజేశారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పాడనేర్పాటు చేసి తమ సమస్యలు పరిష్కరించాలని శోకాలు పెట్టారు. మరికొంతమంది చెవుల్లో పువ్వులు, క్యాబేజీలను పెట్టుకుని నిరసన తెలిపారు. తాము 8 రోజులుగా ఆందోళన చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వం స్పందించకపోతే రానున్న ఎన్నికల్లో ఓటుతో గుణపాఠం చెబుతామని హెచ్చరించారు. అనంతపురం జిల్లా గుంతకల్లు మున్సిపాలిటీ కార్యాలయం ఎదుట సిఐటియు ఆధ్వర్యంలో అంగన్వాడీలు గాడిదకు వినతి పత్రాన్ని అందజేశారు. కళ్లకు గంతలు గట్టుకుని మోకాళ్లపై కూర్చుని రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. న్యాయమైన డిమాండ్ల కోసం పోరాటం చేస్తుంటే రాష్ట్ర ప్రభుత్వం అంగన్వాడీల ధైర్యాన్ని దెబ్బతీసేలా చేస్తోందని మండిపడ్డారు. సచివాలయం, ప్రభుత్వ ఉద్యోగుల సాయంతో అంగన్వాడీ కేంద్రాలకు తాళాలు పగలగొట్టించడం, వాటి నిర్వహణకు ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయడం దారుణమన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్ నియంత పరిపాలన చేస్తున్నాడు అని, దీనిని ప్రజలు గమనిస్తున్నారు అని, రానున్న ఎన్నికల్లో తగిన బుద్ధి చెబుతారని అన్నారు. న్యాయమైన డిమాండ్లను సాధించుకునే వరకు ఉద్యమాన్ని ఆపేది లేదంటున్నారు. గాడికి వినతి పత్రం కూడా ఇవ్వడం జరిగింది. ఎందుకంటే అనేక రూపాల్లో ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద నిరసన కార్యక్రమాలు తెలియజేసినా ఏమాత్రం స్పందించే పరిస్థితి లేదు. కాబట్టి ఇప్పటికైనా ఈ రాష్ట్ర ప్రభుత్వం స్పందించి అంగన్వాడీ వర్కర్లకు ఏదైతే మీరు ఎన్నికల్లో భాగంగా ఇచ్చినట్టు హామీలు ఉన్నాయో కనీస వేతనం 26,000 రూపాయలు అమలు చేయాలని, అనేక సమస్యల మధ్య ఈరోజు అంగన్వాడీలు పరిస్థితి అగమ్య గోచరంగా కనపడే పరిస్థితి
పరిస్థితి ఈ రాష్ట్రంలో ఉంది. అదే రకంగా తెలంగాణ ప్రభుత్వం కంటే అదనంగా వేతనం ఇస్తామని చెప్పండి జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకైనా వేతనం పెంచుకోకుండా కాలయాపన చేసే పరిస్థితి రాష్ట్రంలో కనబడుతుంది. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో అంగన్వాడీలు వినూత్న రీతిలో నిరసన తెలిపారు. ప్రతి షాపునకు తిరుగుతూ భిక్షాటన చేశారు. భిక్షాటన చేసిన సొమ్ముతో వంట వార్పు నిర్వహించారు. జగనిచ్చిన హామీలు అమలు చేయాలని కోరినందుకు తమపై కక్ష సాధింపు చర్యలు చేపట్టారు అని మండిపడ్డారు. ఇప్పటికైనా ప్రభుత్వం తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని, లేకపోతే ఎన్నికల్లో తమ సత్తా ఏంటో చూపిస్తామన్నారు. నిరవధిక సమ్మె బాట పట్టి 8 రోజులు కావస్తున్న ఈ గుడ్డి ప్రభుత్వానికి స్పందన లేదన్నారు. గత వారం రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీలు చేస్తున్న నిరవధిక సమ్మెకు మాజీ మంత్రి పరిటాల సునీత సంఘీభావం తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా చెన్నై కొత్తపల్లి మండల కేంద్రంలో అంగన్వాడీలతో కలిసి రోడ్డుపై బైఠాయించి ధర్నా నిర్వహించారు పరిటాల సునీత. వారం రోజులుగా జరుగుతున్న అంగన్వాడీ సమ్మె రాష్ట్ర ముఖ్యమంత్రికి కనపడదా అని ప్రశ్నించారు. అంగన్వాడీ కార్యకర్తలు సమ్మెలో ఉంటే అధికారులతో అంగన్వాడీ కేంద్రాల తాళాలు పగలగొట్టించడంపై మండిపడ్డారు. చిత్తశుద్ధి లేని వైసీపీ ప్రభుత్వంలో అంగన్వాడీ మహిళలకు అన్యాయం జరుగుతోంది అన్నారు పరిటాల సునీత. టీడీపీ హయాంలోనే మంచి జరిగిందని, సిబ్బందికి వేతనాలు పెంచింది కూడా టీడీపీ ప్రభుత్వమేనని అన్నారు. అంగన్వాడీ సిబ్బంది సమస్యలను టీడీపీ అధినేత చంద్రబాబు దృష్టికి తీసుకువెళ్తానని హామీ ఇచ్చారు. 8 రోజులు స్టేట్ వైడ్ గా వాళ్ళు దీక్షలు చేస్తుంటే కనీసం వాళ్ళు పిలిపించి మీరు మాట్లాడలేదంటే మరి నువ్వెక్కడ సీఎం అని కూడా మేము తెలియజేస్తున్నాం. దీనికి సంబంధించిన అధికారులు ఉన్నారు, ఆఫీసర్లు ఉంటారు, ఐఏఎస్ ఆఫీసర్లు. మీరైనా ఆయన దృష్టికి తీసుకెళ్లి ఈ విధంగా దీక్షలు చేస్తున్నారు, వాళ్ళ డిమాండ్లు ఇవి ఉన్నాయి, మరి ఇవి ఎంతవరకు మీరు నెరవేరుస్తారని ఒక్కసారన్నా పిలిపించి మీటింగులు పెట్టారా? మరి ఈరోజు తల కూలీ నాలిపోయే వాళ్ళు వాళ్ళ పనులు కూడా వదిలేసి చిన్నపిల్లల్ని ఇంటి దగ్గర పెట్టుకుని కూర్చున్నారు. మరి ఎంత ప్రభుత్వానికి నష్టపోతున్నారో ఒక్కసారి మీకు జగన్ రెడ్డి మీరు చూడలేదా? హిందూపురం సద్భావన సర్కిల్లో అంగన్వాడీ వర్కర్లు, ఆయాలు 8వ రోజు సమ్మె కొనసాగించారు. నిరసన చేస్తున్న చోటే వంట వార్పు చేశారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేక నినాదాలు చేశారు. వైసీపీ ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి కనీసం పనికి తగ్గ వేతనం ఇవ్వాలని పలుమార్లు విన్నవించినా పట్టించుకోవటం లేదన్నారు. గుంటూరు జిల్లా వ్యాప్తంగా 8వ రోజు అంగన్వాడీలు సమ్మె కొనసాగించారు. కొల్లిపర మండలంలో అంగన్వాడీలు వంట వార్పు కార్యక్రమం నిర్వహించారు. వైసీపీ ఎమ్మెల్యేలు చేస్తున్న కామెంట్స్ పై మండిపడ్డారు. ప్రకాశం జిల్లాలో అంగన్వాడీల సమ్మె 8వ రోజు కొనసాగింది. జగన్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీ సిబ్బంది రోడ్డెక్కి వంట వార్పు చేపట్టారు. ఒంగోలు కలెక్టరేట్ ఎదుట నిరసనలో పాల్గొనేందుకు అంగన్వాడీ సిబ్బంది పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. కలెక్టరేట్ ఎదుట బైఠాయించిన అంగన్వాడీ సిబ్బంది రోడ్డుపైనే వంట వార్పు చేపట్టారు. కర్నూలు జిల్లా పత్తికొండలో అంగన్వాడీలు కదం తొక్కారు. తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పత్తికొండ ఎమ్మెల్యే కంగాటి శ్రీదేవి ఇల్లు ముట్టడించేందుకు యత్నించారు. అయితే అంగన్వాడీలను పత్తికొండ పోలీసులు అడ్డుకున్నారు. తమ న్యాయమైన కోర్కెలను ఎమ్మెల్యేకు విన్నవించుకుంటామని అంగన్వాడీ వర్కర్స్ పోలీసులకు తెలియజేశారు. పత్తికొండ సీఐ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే ఇంటికి సమీపంలోనే అంగన్వాడీ వర్కర్స్ ను పోలీసులు అడ్డుకున్నారు. ఎమ్మెల్యేతో మాట్లాడేందుకు తమకు అవకాశం కల్పించాలని కోరగా సీఐ మురళీమోహన్ అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ నాయకులను ఎమ్మెల్యే దగ్గరకు తీసుకువెళ్లారు. దీంతో ఎమ్మెల్యే ఇంటిలో నుంచి బయటకొచ్చి అంగన్వాడీల సమస్యలను సీఎం దృష్టికి తీసుకువెళ్తాను అని హామీ ఇవ్వడంతో ఎమ్మెల్యే ఇంటి ముట్టడిని విరమించుకున్నారు. వైసీపీకి రాబోయే ఎన్నికల్లో గుణపాఠం చెబుతామని అంటున్నారు అంగన్వాడీలు. తమ సత్తా ఏంటో చూపిస్తామంటున్నారు. పోరాటం